ఇగో గట్లున్నాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు. 6 గ్యారెంటీలు అమలైనాయే అయినాయే. రేవంత్ రెడ్డి నువ్వెవడో కేరళ వాళ్ళని వచ్చి నేను అమలు చేసినా చూడు అంటున్నావు. నిన్న మొన్నేదో గ్రామ సభలు పెట్టిండు ఊర్లల్లా. గ్రామ సభలల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలు చెమటలు పట్టించారు. ఏమైనాయి 6 గ్యారెంటీలు? ఏమైంది? అవ్వ తాతకు 4000 పింఛన్ అని ముసలోళ్ళు కర్రలు అందుకొని మర్రబడితే ఒక్కటే ఉరుకుడు కొడుకులు ఇచ్చిండా 4000? అదే మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసిండు, ఇచ్చిండు. నువ్వు 4000 చేస్తా అని 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అవ్వ తాతలకు 4000 ఇయ్యలే. హామీల్లో మొట్టమొదటి హామీ ఈ అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మొదటిది 2500 ఎగబెట్టిండు, లాస్ట్ది 4000 ఎగ్గొట్టిండు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చినాడే? మొన్న అసెంబ్లీలో గల్లబట్టి అడిగినాం, అడిగితే లెక్క బయటపడ్డది 16,000 ఇచ్చినామని. 2.5 ఏళ్లలో 16,000 ఇచ్చిండు. చెప్పుడేమో 67 ఇచ్చిన. మంది పిల్లని కూడా నా బిడ్డ నేను ముద్దు పెట్టుకుంటాడు. అరే కేసీఆర్ఏ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారే పరీక్ష పెట్టి, కేసీఆర్ఏ రిజల్ట్ ఇస్తే కాగితాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. మొన్న అసెంబ్లీలో అడిగినాం, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు పరీక్ష పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని చెప్పిండు. సావు కబురు సల్లగా నల్లముఖమైంది. మొదటి ఏడాది 2 లక్షలను బిడ్డ ఏమైందిరా భయ్ అంటే ఇక సప్పులే. ఉద్యోగాల సంగతి చూస్తే గట్ల, 6 గ్యారెంటీలు చూస్తే గిట్ల. రైతు బంధు ఏమన్నాడు? రైతు బంధు అడిగితే 15,000 ఇస్తాం ఎకరాకన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చిండే? వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధువులు రావాలి. 4 రైతు బంధువుల్లో ఒక్కటే బరాబర్ ఇచ్చిండు, 3 ఎగబెట్టిండు. ఓసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఓసారి మొత్తానికే ఎగబెట్టిండు, మొన్న 1 ఎకరానికి వేసిండు. అంతేనా? అది కూడా చెప్పింది 15,000, వేసింది 6,000. అవునా కదా? అంటే ఇంకా ఈయనట నేను 6 గ్యారెంటీలు అమలు చేసినా కేరళ వాళ్ళు వచ్చి చూడురు అంటుండు. ఏం చూడమంటావు? నువ్వు ఇక్కడ వచ్చి రా, అడుగుదురా. ఏదన్నా ఒక ఊరికి పోయి, నేను మొన్న కొడంగల్ పోయినా, కొడంగల్లో జాతర ఉంటే పోయింది. రేవంత్ రెడ్డి ఊరికే పోయినా, రావే రేవంత్ రెడ్డి దా ఏ ఊర్లో పోదాం, నీ కొడంగల్ రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాం దా అన్న. వస్తాడా? రాను నల్లమల బిడ్డ పులి బిడ్డ అని డైలాగులు కొట్టుడు కాదు, రా వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా చూద్దాం. రుణమాఫీ అయిందేమో, నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా, పోయి ఏ ఊర్లో కసిరి కడ కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా? మరి రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈయన ఇంకా పెద్ద డైలాగులు కొడతాడు. మొన్న ఆదిలాబాద్ పోయింది, నేను గిట్ట ఊకెంబడబట్టి ఏమంటాడు, అరే 3 నెలలకే పిల్లలు పుడతారే అంటుండు. పెళ్ళైన ఇంకా 3 నెలలకే పిల్లలు పుడతారా అంటుండు. నేనంటున్నా, నువ్వు చెప్పేది ఏందయ్యా? ఎవరిని అడిగినా 9 నెలలకు పిల్లలు పుడతారని చెప్తారు. ఎవరిని అడిగినా 9 నెలలకు పుడతారా అని అందరికీ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? కానీ నువ్వే చెప్పినావు కదా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని చెప్పింది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇంటింటికి వంచి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు బిడ్డ, 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. ఎందుకు బయటకు వస్తలేవు 6 గ్యారెంటీలు? అరే కొత్తవి వచ్చు లేదు కానీ ఉన్నాయి కూడా వీక్తున్నాడు. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, కరోనా ఉన్నా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు, అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టిండు. అరే పిల్లల చదువులకు కరోనా ఉన్నా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, అన్ని మంచిగా ఉన్నా రేవంత్